మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో మేనిఫెస్టోల మోత మోగిపోతుంది. అధికార పార్టీ రిలీజ్ చేసిన తర్వాత నవరత్నాలు ప్లస్ స్కీమ్స్, దానికి కొనసాగింపుగా చెప్పినట్టుగా పథకాలన్నిటినీ అమలు చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తాం అని చెబుతూనే ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఉమ్మడి కూటమిగా మారినటువంటి నాయకులు ఇప్పుడు తాజాగా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని ప్రకటించింది. అలానే షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన పార్టీ తన విధానాన్ని ప్రకటించింది. ఇక జాతీయ మేనిఫెస్టో ఇచ్చినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో ఉంది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటవుతుంది ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి ఆలోచన అందరూ చేశారు. అయితే పార్టీలన్నీ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చాయి. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి బీజేపీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో విధానం, అలానే రెండవది ఉమ్మడి మేనిఫెస్టోగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. సో ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను మరింత విస్తారపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నో మేళ్లు చేయబోతున్నాం అనేటువంటి ప్రకటన చేశారు. ఈ క్రమంలో కొత్త ఆలోచనలు కానీ కొత్త ఆశలు కానీ చూపించలేకపోయారనేటువంటి విమర్శల్ని విపక్షాల నుంచి ఎదుర్కొన్నారు. ఇప్పుడు విపక్షాలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏముంది, ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు యాత్రలు చేస్తున్నారు. దీనికి కూడా మేనిఫెస్టోకి అదే పేరు పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టో 2024కి ప్రజాగళం అనేటువంటి పేరుని పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టోగా దీన్ని ప్రదర్శించారు. ఎందుకంటే మొదటి రిమార్క్స్లోనే జనసేన అధినేత అలానే తెలుగుదేశం అధినేత ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో షణ్ముఖ వ్యూహం పేరుతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ ఇందులో పొందుపరిచామనేటువంటి మాట చెప్పారు. అలానే బీజేపీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టోనే రాష్ట్రానికి కూడా అన్వయిస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఈ మేనిఫెస్టో రిలీజింగ్ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందినటువంటి నేతలు, ముఖ్యంగా ఈ 2 పార్టీల అధినేతలు అలానే బీజేపీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఉన్నటువంటి ఎస్ఎన్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మీడియాకి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం వెనుక అలానే బీజేపీ ఇస్తున్నటువంటి హామీని కూడా ఆయన ఒక ముక్కలో తేల్చి చెప్పారు. సో ఇందులో ఏముంది, ఎందుకంటే ముందు మాటలోనే చాలా క్లియర్గా చెప్పారు. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి విధ్వంసానికి మేము పరిహారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి భరోసా ఇచ్చారు. అలానే అప్పుడు జరిగినటువంటి అంశాలని, రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దివాలా తీయించారు ప్రస్తుత పాలకులు అనేటువంటి మాటని ఈ రిపోర్ట్ ఫస్ట్ బిగినింగ్ రిమార్క్స్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే అశాంతి, అభద్రత, హత్యలు, ఆత్మహత్యలు ఎటు చూసిన సమాజంలో కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీల బాధలు, అప్పుల బాధలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపారు. ఇప్పుడు 10 ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ నవ మోసాలు చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24%తో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్ర బిందువు అయినటువంటి ప్రజా రాజధానిని అమరావతిని ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు 1,00,000 కోట్లు దారి మళ్లించారు. ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం పైన ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఆరోపణలుగా చూడాలి. వీటన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఈ కూటమి చేయబోతోంది అనేటువంటి విశ్లేషణని కూటమి పెద్దలు ఇద్దరు కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ చూద్దాం మనం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 పేరుతో 6 హామీలని మీ ముందు ఉంచడం జరిగింది. జనసేన పార్టీ వారు ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహ అంశాలను కూడా పొందుపరిచాం. వాటిని మీరందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అవసరమైన నిధులని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాధిస్తాం. ఇది కూటమిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రధానమైనటువంటి అంశం. ఇక సూపర్ 6 అంటే ఏంటి, అలానే ఈ పార్టీల నాయకులు చెప్పినటువంటి ఎజెండాకి కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, ఇది ప్రజల్లో ఓటర్లో సహజంగా వచ్చేటువంటి సందేహాలు. అదే దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కేవలం మేనిఫెస్టోకి సంబంధించి ఈ సెంటెన్స్ని మనం కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అటు
షణ్ముఖ వ్యూహం, ఇటు సూపర్ 6 ఈ రెండింటి కాంబినేషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు చేస్తాం అనేటువంటి మాటని డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి పదం ఉపయోగించకపోయినా కానీ ఈ కాంబినేషన్తో కూటమి ముందుకెళ్తుంది అనేటువంటి భరోసాని ఈ మూడు పార్టీల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సూపర్ 6 అంటే ఏంటి, షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి పథకాలు ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి డేటా ఇప్పటికే రిలీజ్ చేశారు. వాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఖురాన్, బైబుల్, భగవద్గీత అయినటువంటి మేనిఫెస్టో అని రిలీజ్ చేస్తూ ప్రతి సందర్భంలో చెబుతున్నటువంటి మాట, కేవలం 2 పేజీల్లో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి మాట ఆయన చెప్తారు. అదే తరహాలో ఇప్పుడు కూటమి మేనిఫెస్టో కూడా 2 పేజీల్లోనే వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పేజీ ఒకే అంటే పేజీ డిజైనింగ్లో వచ్చినటువంటి సౌలభ్యత, అది టెక్నికల్గా చెప్పాలంటే ఇప్పుడు అలాంటిదే ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసింది కూడా అలానే కనిపిస్తుంది. ఇది కేవలం 2 పేజీల్లో కూటమి నాయకులు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఇప్పుడు మనం ఇందాక చూసింది ఏంటంటే దాని విస్తార రూపం అనమాట. అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా కట్ చేస్తే 6 పేజీలు అవుతుంది, కానీ 2 పేజీలుగా అటు ఇటు తిప్పి చూపించినట్టు అదే తరహాలో ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు కూటమి నేతలు. ఇది 3 పేజీల మేనిఫెస్టో. ఒక రకంగా దీన్ని విభజించి చూస్తే కనుక 3 పేజీలకు సరిపడా మేనిఫెస్టో అవుతుంది. ఇది ఫస్ట్ పేజీ అవుతుంది. ఇవి మధ్యలో ట్రైఫోల్డ్ అనమాట, 3గా విభజించి చూస్తే కనుక 1, 2, 3 అలానే బ్యాక్ సైడ్ ఉండేటువంటిది మళ్ళీ ఒక పేజీ ఉంటుంది కాబట్టి 6 పేజీలు అవుతుంది. సో అదే తరహాలో కూటమికి సంబంధించి కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇక షణ్ముఖ వ్యూహం అనేటువంటి పాయింట్ని మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. షణ్ముఖ వ్యూహం అలానే సూపర్ 6, ఇది సూపర్ 6కి సంబంధించి చంద్రబాబు నాయుడు 6 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండాగా రిలీజ్ చేసినటువంటి పాయింట్స్. 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల ఉద్యోగ భృతి, అలానే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ఇక్కడ ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇచ్చే ప్రయత్నం, అలానే మహిళకి 1,500 రూపాయల చొప్పున ఆర్థిక స్వావలంబన ఇచ్చేటువంటి ప్రయత్నం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఇవి వైసీపీ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 పథకాలు. అప్పట్లో ఇది ట్రెండింగ్లో కూడా వెళ్ళింది, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎన్ని స్కీమ్స్ ఇందులో పెట్టారనే దాని మీద ఇక జనసేన రిలీజ్ చేసినటువంటి షణ్ముఖ వ్యూహం సంగతి ఒకసారి చూద్దాం. షణ్ముఖ వ్యూహంలో కూడా ఇలాంటి అంశాలనే జనసేన పార్టీ పొందుపరిచింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలంటే కనుక వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధి వ్యూహం, ఇక్కడ అన్ని, అలానే నైతిక ఆదాయ మార్గాల వనరుల అభివృద్ధి వ్యూహం, రాష్ట్ర ఆత్మవిశ్వాసానికి వ్యూహం, ధరల నియంత్రణ పన్నుల క్రమబద్ధీకరణకి సంబంధించి వ్యూహం, అలానే అప్పుల భారం తగ్గించడానికి వ్యూహం, యువతకు ఉపాధి స్వశక్తి చేయూత వ్యూహం. అంటే వీటినే విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, విపత్తు, అత్యవసరాలు అనేటువంటి కేటగిరీల కింద విభజించారు. మళ్ళీ అందులో ఆహారం, నీటి భద్రత, నిరుద్యోగ నిర్మూలన, అలానే నిరుపేదలకు ఊతం, ఈ అంశాలన్నిటి ద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం అనేటువంటి ప్రకటనని జనసేన పార్టీ గతంలో చేసింది. వీటి కాంబినేషన్గానే ఇప్పుడు మేనిఫెస్టోని 2 పార్టీల నాయకులు రిలీజ్ చేశారు. ఇది టోటల్ మేనిఫెస్టో అంతా మనం ఈ 6 పేజీలు చదవాల్సినటువంటి అవసరం లేదని చెప్పడానికంటే అందులో ఏంటంటే ఎలాబొరేటెడ్ ఒక్కొక్కటి విడివిడిగా ఇచ్చారు ఎవరెవరికి ఏమేం చేస్తారనేది. బట్ టోటల్ మేనిఫెస్టో జిస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏడాదికి 15,000, ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకి ఇది వర్తిస్తుంది. కండిషన్స్ కూడా ముందే చెప్పారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అలానే సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం ఇందులో పెట్టింది ఇంటింటికి రక్షిత మంచినీరు, పూర్ టు రిచ్, పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో PPP4 అనమాట. కొత్తది అంటే PPP అనేది మనం ఇప్పటివరకు చూసాం, PPP4 అనమాట. ఇది 4th కాంబినేషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో తీసుకొచ్చేటువంటి పథకాలు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా యువతకి నైపుణ్యత స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాలు. సౌభాగ్య పథం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరిత గతిన పెంచడానికి పటిష్టమైనటువంటి చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఇవి కీలకమైనటువంటి అంశాలు. ఇక యువతకి సంబంధించి చూస్తే మెగా డిఎస్సి మొదటి సంతకం దానిపైనే ఉంటుంది అనేటువంటి మాట కూటమి నాయకులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ల ఏర్పాటు,
అత్యధిక ఉద్యోగ కల్పన చేసేటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రోత్సాహకాలు కల్పించడం, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభించడం, విస్తరించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక క్రీడలు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలని అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలను రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. ఇక డిజిటల్ లైబ్రరీలు, దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక సౌకర్యాలు, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లని అమలు పరుస్తాం. ఇవి కీలకమైనటువంటి ఎజెండా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు. ఇక మిగతా అంతా కూడా అంటే ఒక పేజీలోనే మేనిఫెస్టో ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా అంశాలన్నింటినీ కూడా ఎలాబొరేటెడ్గా వివిధ వర్గాలకు సంబంధించి, వివిధ కులాలకు సంబంధించి, వివిధ మతాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండాలు ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఈ ఎజెండాకి సంబంధించి అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలనా బాధ్యతల విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఆ పెద్దన్న పాత్రను తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టుగానే బీజేపీ, జనసేన మిత్రులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీటిని కూడా మనం పరిశీలిద్దాం. బీసీ డిక్లరేషన్, బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇంకోటి ఇందులో ముఖ్యమైనటువంటి అంశం, పెన్షన్లని ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి మాట కూడా కూటమి నేతలు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా హామీ ఇచ్చారు. సో అది కూడా ముఖ్యమైనటువంటి అంశం. అలానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఇక బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు, చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. అంటే ఈ డెసిషన్ కేంద్రం తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం తీసుకునే దాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు. ఇక తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం, బీసీల ఆర్థిక అభివృద్ధికి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కల్పిస్తాం. స్వయం ఉపాధికి సంబంధించి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. అంటే 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని మరోసారి పునరుద్ధరిస్తాం. అంటే ఆదరణ పథకం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. చేతి వృత్తిదారులకు సంబంధించినటువంటి నైపుణ్యానికి సంబంధించిన పనిముట్లని అందించేటువంటి పథకం. దాన్ని 5,000 కోట్లతో పునరుద్ధరిస్తాం అంటున్నారు. ఇక శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. యాదవ, కురుబ గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు కల్పిస్తాం. చేనేత ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తాం. నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక 25,000 గౌరవ వేతనం. అంటే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకి, అందరికీ కాదు, దేవాలయాల్లో ఆస్థాన నాయీ బ్రాహ్మణులు ఉండేటువంటి కల్చర్ ఉంది కాబట్టి అక్కడ ఇస్తారు. అలానే నాయీ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి షాపులకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని అమలు చేస్తాం. గీత కార్మికులకు సంబంధించి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కేటాయింపు. అంటే మద్యంకి సంబంధించినటువంటి ఆక్షన్స్ వేసేటువంటి క్రమంలో ఆ కులానికి సంబంధించి, గీత కార్మికుల కులానికి అంటే గౌడ లేదా శెట్టి బలిజ కులాలకు సంబంధించినటువంటి వారికి ప్రాధాన్యం ఇచ్చేది. అలానే వడ్డెరకి సంబంధించి క్వారీలు ఆక్షన్లో 15% రిజర్వేషను, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపులు కూడా ఇచ్చేటువంటి హామీ ఇచ్చారు ఇందులో. ఇక ఇందులోనే మరికొన్ని రజక, దోబిఘాట్ల నిర్మాణానికి సంబంధించి ప్రోత్సాహకం, విద్యుత్ ఛార్జీల రాయితీ, మత్స్యకారులకి సంబంధించి సముద్రంలో వేటకి సంబంధించి 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఇలా కులాల వారీగా స్వర్ణకారుల అభివృద్ధికి సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలానే బీసీల పైన గత ప్రభుత్వ అంటే ఈ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడులు, హత్యలు, వాటికి న్యాయం చేసే విధంగా ఒక ఎంక్వైరీ చేస్తారు. ఇక మహిళా సంక్షేమానికి సంబంధించి వడ్డీ లేని రుణాలంటే డ్వాక్రా పథకానికి మరోసారి చేయూతనిస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఉద్యోగులకి సంబంధించి, పెన్షనర్స్కి సంబంధించి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, ఏడాదిలోపు సిపిఎస్, పాత సిపిఎస్ని ఆ మార్గంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని బలోపేతం చేస్తామని చెప్పని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇక దానికి సంబంధించి, ఇక పాడి రైతులకు సంబంధించి పశువుల కొనుగోళ్లకి సబ్సిడీలు ఇస్తాం, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల అభివృద్ధి. ఇక కాపు సంక్షేమానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు. 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం. అలానే కాపు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తాం. ఇది
ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో హామీ ఇస్తుంది కాబట్టి దీనిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అనౌన్స్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తారు. అలానే డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇటువంటి వారి హత్య కేసులకి సంబంధించినటువంటి వారు కారకులు ఎవరో నిర్దిష్టంగా విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చేస్తూ ఉంటున్నారు. ఇక ఆర్య వయస్సులకు సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అనేటువంటి హామీ ఇచ్చారు. క్షత్రియులకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్గా పేరు పెడతారు. ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరు సీతారామరాజు స్మృతివనం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించి కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధుల కేటాయింపు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ, దానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక భద్రత పింఛన్లు పెంపు 3,000 నుంచి 4,000కి పెంపు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఏప్రిల్ నెల నుంచే ఇది మొదలు పెడతాం అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే దివ్యాంగులకి సంబంధించి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. పూర్తి వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అనేటువంటి ఇవన్నీ కూడా సామాజిక భద్రత పేరుతో తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు ఓటర్లకి ఎంత ప్రభావం చూపిస్తే చూడాలి. ఇక పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు, గృహ నిర్మాణానికి సంబంధించి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మంజూరు చేస్తారు. ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు. ఇక మైనారిటీస్కి, ముస్లిమ్స్కి సంబంధించి, క్రిస్టియన్స్కి సంబంధించి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం ముస్లిం మైనారిటీలకి. నూరు భాషా కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు. ఇమాంలు, మౌజంలకు 10,000 గౌరవ వేతం, 10,000 మరియు 5,000 గౌరవ వేతం. అలానే ఇంకొకటి క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. జెరూసలేం యాత్రికులకి ఆర్థిక సాయం చేస్తారు. అలానే వ్యవసాయానికి సంబంధించి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక రాయితీతో సోలార్ పంపు సెట్లు, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సూర్య యోజన పేరుతో, ఘర్ ఘర్ సూర్య యోజన పేరుతో ఒక సౌర విద్యుత్తును ప్రోత్సహించేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అదే తరహాలో రాష్ట్రంలో ఇళ్లకి, వ్యవసాయానికి సౌర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసి వారి వినియోగానికి సరిపడినంత ఇవ్వడం, ఎక్కువ అవసరమైతే వాళ్ళకి సదుపాయం అంటే డ్రా చేసుకునేటువంటి సదుపాయం ఇవ్వడం గ్రిడ్ల ద్వారా, లేదంటే ఎక్సెస్ పవర్ ఉంటే కనుక ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేయడం ద్వారా ప్రతి ఇంటిని ఒక పవర్ యూనిట్గా మారుస్తాం అనేటువంటి మాట ఇప్పుడు కూటమిలో మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పారు. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్తున్నారు. సాగునీటి రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు నగరి, హంద్రి నీవ, తోటపల్లి, వంశధార, నాగావళి నదుల అనుసంధానం, ఈ ప్రక్రియలన్నీ కూడా మొదలు పెడతాను. రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి. ఇక పెట్రోల్ ధరల నియంత్రణలు, మద్యం ధరల నియంత్రణలు, విషపూరిత బ్రాండ్ల రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఆకలి తీరుస్తామని చెప్తున్నారు. రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ను పునరుద్ధరిస్తాం. ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లో కూడా వీటిని వర్తింపజేస్తా ఉంటున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని గతంలో చేసిన విధంగానే అమలు చేస్తామని చెప్తున్నారు. విద్యకు సంబంధించి KG to PG సిలబస్ రివ్యూ చేస్తా ఉంటున్నారు. అలానే మూతబడిన పాఠశాలను పునః ప్రారంభిస్తామన్నారు. జీవో 117 వలన రద్దు అయినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇక కార్మికులకు సంబంధించి రవాణా రంగంలో డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు, డ్రైవర్లు ఓనర్లు చేసేటువంటి లక్ష్యంతో 4 లక్షల వరకు పొందేటువంటి రుణాలపైన 5% పైబడిన వడ్డీ సబ్సిడీ, అలానే బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు 10,000 రూపాయల ఆర్థిక సాయం, అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు, చంద్రన్న బీమా పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో ఇక విద్యా వైద్యంలో సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తూ ఉంటున్నారు. ఆక్వా రంగంలో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాట్లు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, చెత్త పన్ను రద్దు, ఇంటి పనుల సమీక్ష, సమగ్రాభివృద్ధికి సంబంధించి ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావహులు, ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే సమగ్ర ఆర్థిక విధానాలను అమలు చేస్తాయి. ఇక మౌలిక వసతుల కల్పన, ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఇది కొంచెం కీలకమైనటువంటి అంశాలు ఇందులో మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో విఫలమైంది, అభివృద్ధి విషయంలో విఫలమైంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దానికి సరైనటువంటి సమాధానాలు ఇస్తున్నాం అనేటువంటి మాట
మేనిఫెస్టో రిలీజ్ సమయంలో కూటమి నేతలు చెబుతున్నారు. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు రోడ్ల నిర్మాణం, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిలో పూర్తి చేయడం, అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా, ఇక ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం ఆగిపోయినటువంటి నిర్మాణాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో ప్రధాన ప్రాంతాల అనుసంధానం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులన్నిటికీ సంబంధించి జీడి మామిడి కొబ్బరి రైతులు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి స్పెషల్ అంశాల కింద ఇందులో పొందుపరిచారు. ఇక రాయలసీమకు సంబంధించి తాగు సాగునీరు వైద్య సదుపాయాలు అన్నింటినీ కల్పిస్తాను, హార్టికల్చరల్ హబ్గా విత్తన రాజధానిగా సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తాను గతంలో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. సో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు బెంచ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనగా మనం చూడాల్సి ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా అమరావతిలో మెయిన్ బెంచ్ ఉన్నటువంటి నేపథ్యంలో రాయలసీమలో డివిజన్ బెంచ్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన రాజకీయంగా చాలా కాలంగా జరుగుతుంది. దానిపైన దృష్టి పెడతాం. కియా, ఇసుజీ లాంటి పరిశ్రమల్ని రాయలసీమకు తీసుకొస్తాం, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమలోని కీలక పట్టణాలని అనుసంధానం చేసే విధంగా యువగళం పాదయాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక పారిశ్రామిక పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తామని చెప్తున్నారు. ఇక పంచాయతీరాజ్ డిక్లరేషన్, పర్యాటక రంగానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్, జర్నలిస్టులకి సంబంధించి అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఉచిత ఇంటి స్థలం, అలానే న్యాయస్థానాల్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి పథకాలు, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం, గుడ్ గవర్నెన్స్, దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం తీసుకునేటువంటి చర్యలు. ఇది ఓవరాల్గా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు. మొత్తం ఒక 6 పేజీల కింద చూడాల్సి ఉంటుంది మనం దీన్ని, లేదా అటు ఇటు తిప్పి చూస్తే 1 పేజీ కింద చూడాల్సి ఉంటుంది. సేమ్ అలాంటిదే మేనిఫెస్టోలో అన్ని అంశాలని కవర్ చేసే విధంగా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన, అంటే 2014-19లో జరిగినటువంటి కొన్ని పథకాల పునరుద్ధరణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపబోమంటూనే కొత్త పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ఆర్థికంగా భారం ఎక్కువ అయ్యేటువంటి అంశం అనేటువంటి విమర్శని అధికార పక్షం ఇప్పటికే చేస్తూ ఉంది. అదే క్రమంలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి సందర్భంలో బీజేపీకి ఎక్కడా కూడా ఇందులో స్థానం కల్పించకపోవడం పైన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. ఎందుకంటే ఇందులో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఇస్తున్నటువంటి మేనిఫెస్టోగా ఇది ఉమ్మడి మేనిఫెస్టో అయితే బీజేపీకి ఇందులో ఎందుకు భాగం కల్పించలేదు, లేదా ఆర్థిక పరమైనటువంటి భారం ఎక్కువ అవుతుంది కాబట్టి బీజేపీ పెద్దలు ఈ మేనిఫెస్టోని అంగీకరించలేదా అనేటువంటి చర్చని వైఎస్ఆర్సీపీ నేతలు లేవనీశారు. అయితే బీజేపీ నేతలు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే జాతీయ మేనిఫెస్టోని అమలు చేసే విధంగా ఇదే వేదిక పైన జాతీయ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి తెలుగు వర్షన్ని బీజేపీ నాయకులు రిలీజ్ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం మనం. భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీ 2024 ఇది బీజేపీ పెద్దలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఇది ఇందులో మొత్తం మరోమారు మోడీ సర్కార్ అనే పేరుతో బీజేపీ స్పెషల్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఇది జాతీయ స్థాయి మేనిఫెస్టో. ఇందులో చాలా అంశాలు, ప్రధాన సేవకుడి లేఖ అంటే ప్రధానమంత్రి రాసినటువంటి లెటర్, అలానే పార్టీ జాతీయ అధ్యక్షుడి లేఖ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ లేఖ, 10 సంవత్సరాల సుపరిపాలన మరియు వికాసం, పేద కుటుంబాలకు మన మోడీ గ్యారంటీ, మధ్యతరగతి కుటుంబాలకు మన మోడీ గ్యారంటీ, అలానే నారీ శక్తికి మన మోడీ గ్యారంటీ, ఇవన్నీ కూడా మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అనమాట. యువతకి, వయోవృద్ధులకి, రైతుల గౌరవానికి, మత్స్యకారుల కుటుంబాలకి, కార్మికుల గౌరవానికి, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, విశ్వకర్మలకు మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం మోడీ ఇచ్చిన గ్యారంటీ, విశ్వబంధు భారత్కు మన మోడీ గ్యారంటీ, సురక్షిత భారత్కు మన మోడీ గ్యారంటీ, సుసంపన్న భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అలానే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు మన మోడీ గ్యారంటీ, నగరాల్లో జీవన సౌలభ్యత కోసం మన మోడీ గ్యారంటీ, వారసత్వ సంపద అభివృద్ధికి మన మోడీ గ్యారంటీ, సుపరిపాలనకు మన మోడీ గ్యారంటీ, అలానే ఆరోగ్య భారత్కు, నాణ్యమైనటువంటి విద్యకు, క్రీడల అభివృద్ధికి, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి, సాంకేతిక మరియు ఆవిష్కరణలకు, సుస్థిర భారత్కి మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ ఇది. ఈ గ్యారంటీల జాబితా మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీల జాబితాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ నుంచి కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా చేసేటువంటి
పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారా లేదా అని అడగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం అయితే ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రభుత్వం ఉంది, అది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కోసం పనిచేయాలి కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య విభజన హామీలకు సంబంధించి పదే పదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పటికీ కూడా మిగతా ఆంధ్రప్రదేశ్కి చేయాల్సినటువంటి అనేక హామీలు ఉన్నాయి. ఈ హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా చోటు కల్పించాల. ఎందుకంటే ఇది జాతీయ మేనిఫెస్టో కాబట్టి. రాష్ట్ర మేనిఫెస్టోకి సంబంధించినటువంటి నిర్ణయం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఫోటోలు మాత్రమే పెట్టి ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తే ఈ బాధ్యత భారతీయ జనతా పార్టీ నేతలకు ఉందా లేదా అనేటువంటి ప్రశ్నని అధికార పక్షంలో ఉన్నటువంటి లేదా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్నారు. సో అదే కోణంలో ప్రజల వైపు నుంచి చూస్తే కూడా రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి అంశంపైనే మూడు పార్టీలు కలిసి వచ్చాయనేటువంటి భరోసాని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కామన్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలన్నింటినీ పొందుపరచాలనేటువంటి డిమాండ్ కనిపిస్తుంది. సో దీన్ని బీజేపీ నేతలు ఏ విధంగా సమాధానపరుస్తారు, ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యేలా చెబుతారు, మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వర్తిస్తాయా, లేదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా విభజన వలన వచ్చినటువంటి గాయాల తాలూకు నయం చేసే మందు రాసే క్రమంలో బీజేపీ ఎటువంటి భరోసాను ఇవ్వబోతోంది అనేది కూడా ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు బయటకు వచ్చేసినాయి. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి నినాదంతోనే రెండు మేనిఫెస్టోలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు వెల్ఫేర్ గురించి మాత్రమే మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ కొన్ని, ఎందుకంటే నవరత్నాల్లో కొన్ని అంశాలని అభివృద్ధి, భరోసా పేరుతో జోడింపు చేయడం అదే ప్రాతిపదికన ప్రజల ముందర పెట్టింది. అలానే ఇప్పటివరకు ఉన్నటువంటి పథకాల కొనసాగింపుతో పాటు గతంలో చేసినటువంటి మంచి పథకాలు తీసుకురావడం, కేంద్ర స్థాయిలో అమలు చేసినటువంటి మంచి పథకాలను రాష్ట్రంలో మరింత విస్తారంగా అమలు చేయడం అనేది ఉమ్మడి మేనిఫెస్టోలో మూడు పార్టీల నాయకులు చెప్తున్నారు. సో ఇక నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంటుంది. మే 13వ తేదీన ఓటింగ్కి సిద్ధమయ్యేటువంటి క్రమంలో ఈ అంశాల్లో ఏవి ప్రధానమైనటువంటి అంశాలు, ఏవి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేటువంటి అంశాలు అనేది ఓటర్లే నిర్ణయిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.